వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. చిత్తశుద్ధిలో చంద్రబాబుకు ఎవరు సాటిరారని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు అన్నారు. పేదల కష్టాలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎవరు సాటిరారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 5 కీలక హామీలపై నిర్ణయం తీసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారన్నారు. అన్నమాట ప్రకారంగా ఇవాళ అన్నా క్యాంటీన్లు మళ్ళీ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 5 రూపాయలకే పేదవారికి కడుపు నిండా మంచి భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా పేదవారు అనేవారు పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. అన్నా క్యాంటీన్ల ద్వారా వాళ్ళకి భోజనం సదుపాయం జరుగుతుంది. డిఎస్సి అనేది, మెగా డిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అధికారంలో ఉండగా పెట్టడం జరిగింది. ఆయన అధికారంలో ఉండగా 16,288 మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా చదువుకుని కూడా ఉపాధ్యాయులు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇవాళ ఈ మెగా డిఎస్సి ద్వారా 16,200 మందికి మొట్టమొదటి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి సంతకం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నైపుణ్యత కల్పిస్తేనే వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళ సమర్థత నిరూపించుకోగలుగుతారు. వాళ్ళకి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు వస్తాయి. వాళ్ళ నైపుణ్యత కనుక స్కిల్ డెవలప్మెంట్ కనుక చేయకపోతే వాళ్ళు ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. కాబట్టి వాళ్ళకి నైపుణ్యత కలగజేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడేలాగా చేయడం కోసం ఆయన స్కిల్ డెవలప్మెంట్ దాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా అమలు అయ్యేలాగా అన్ని హామీల పైన ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా కానీ, అన్నా క్యాంటీన్ల పునర్నిర్మాణం కానీ, డిఎస్సి మెగా డిఎస్సి పెడతాం కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, పెన్షన్ పెంచడంలో కానీ అన్నీ కూడా ప్రజలకు మేలు చేసే పథకాలని ఆయన మొట్టమొదటిసారి ఆయన బాధ్యతలు స్వీకరించగానే సంతకం పెట్టడం జరిగింది. రాజధాని నిర్మాణం చేసే సత్తా, సమర్థత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఆయన దీనికి ప్రజలు కూడా కలిసి వచ్చి 33,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. దాన్ని నిర్మాణం చేతకాని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో కాలయాపన చేశాడు తప్ప ఏ ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం చేస్తారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణ సిద్ధం చేశారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే చంద్రరాజప్ప మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేయడం అభినందనీయమన్నారు. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలపై రాజప్ప హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంటే కొన్ని సంతకాలు చేస్తాను, మొదటగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మెగా డిఎస్సికి సంతకం పెట్టడం జరిగింది. మెగా డిఎస్సికి 16,340 పోస్టులు రిక్రూట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి యువత ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి చదివి పెండింగ్ ఉన్న చాలామందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది. రెండోది వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఈ చట్టం తీసుకొచ్చి అందులో మరి పాస్బుక్ మీద ఫోటో వేసుకుని మరి సర్వేలు చేసి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నేను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఉండటం, అది రెండో సంతకం పెట్టి టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి రెండో సంతకం పెట్టడం జరిగింది. మూడోది వచ్చేటప్పటికి 4,000 పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఉండడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించిన మరి ఇవాళ ఓల్డేజ్ పెన్షన్ 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంతకం పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ద్వారా అని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము కొంతమంది పేదవాళ్ళు ఇవాళ యువత కానీ, పేదవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్న క్యాంటీన్లకు వచ్చి భోజనం చేసి సంతోషంగా వీళ్ళందరూ వెళ్ళేవారు. చాలామంది అన్నం దొరకని పరిస్థితిలో ఇలా ప్రతి పట్టణంలోనూ అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి అన్న క్యాంటీన్ కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తాం. లోకేష్ గారు కూడా యువత మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు 5వ సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఇవే కాకుండా రాజధాని నిర్మాణంలో కానీ, రాజధాని నిర్మాణం కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పని కూడా మొదలెట్టడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేయాలన్నారు. అది ఆర్థిక రాజధాని కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోనూ
ప్రతి నియోజకవర్గంలో కూడా మిగిలిపోయిన పనులన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అని కూడా పని ప్రారంభించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరంలో పోటుకున్న పరిపాలన ఇవాళ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. పని చేయడానికి అధికారులు రోడ్డు మీదకి వచ్చారు. పని జరుగుతాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. తప్పు చేయకపోయినా అన్యాయంగా తన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని తొలగించారని మాజీ ఎమ్మెల్సీ రఘురాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య సుధరాణి తెలుగుదేశం పార్టీలో చేరితే తనను బాధ్యుని చేయడం దారుణమన్నారు. తన వివరణ తీసుకోకుండానే మండలి చైర్మన్ పదవి నుండి తప్పించారని ఆవేదన చెందారు. కక్షపూరిత చర్యలపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. తాను ఏనాడు జగన్మోహన్ రెడ్డిని కానీ పార్టీని కానీ విమర్శించలేదన్నారు. శృంగవరపుకోటలో ఒక స్కూల్లో నిర్వహించే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హాజరయ్యారని, అదే కార్యక్రమానికి తాను వెళ్లనని, ఇందులో తప్పేముందని అన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు మీదకే మోషన్ రాజు తనకు నోటీసులు జారీ చేశారని అన్నారు. నా దురదృష్టం ఏంటో తెలియదు కానీ మరి నేను చెయ్యని తప్పుకి మా కౌన్సిల్ చైర్మన్ గారు అలాగే విప్ గారు నా మీద ఒక డిఫెక్షన్ నోటీస్ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా మరి డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఎందుకు అలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు. మరి ప్రెస్ మీట్ అది కూడా నాకు నోటీస్ ఇచ్చినప్పుడే పెట్టొచ్చు కానీ మరి నేను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానో, ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అలాగే కౌన్సిల్ చైర్మన్ గారు మోషన్ రాజు గారు ఉన్నారో, మరి ఈ నోటీసు మీద మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడాలి, పార్టీ గురించి మాట్లాడాలి, ఎక్కడైనా వ్యతిరేకత మాట్లాడకూడదు అన్న ఒక ఆలోచనతో. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మరి మీ అందరికీ కూడా తెలుసు. నేను సుదీర్ఘ పాదయాత్ర కూడా చేయడం జరిగింది తిరుమల వరకు కూడా. మరి అన్నిటికీ కారణాలు ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన నోటీసులోని ఏమైతే ఉందంటే మరి షెడ్యూల్ 10 కింద మరి మీకైతే డిఫెక్షన్ నోటీస్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. షెడ్యూల్ 10 ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నది. మరి ఎప్పుడైతే ఎవరైనా ఒక పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, ఎంపీగా కానీ ఎన్నికైన వారు ఇతర పార్టీకి వెళ్ళి ఒక కండువ వేసుకునో, లేకపోతే మీటింగ్లకు వెళ్ళో, లేదా ప్రస్తుతం ఉన్న పార్టీని దూషించో, నాయకుడిని దూషించో, మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు నేరుగా మరి వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది. అది 100% కరెక్ట్. మరి నాకు ఇచ్చిన నోటీసులు వాళ్ళు ఏమని ఇచ్చారంటే మరి రాజకీయ కారణాల కొద్దీ మరి నేనే కాదు, నాతో పాటు నా భార్య కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆవిడ కూడా ఎస్కోట మండలానికి వైస్ ఎంపీపీగా పనిచేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయాల ఇబ్బందుల వల్ల కార్యకర్తల కష్టాలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని చాలాసార్లు పెద్దల దృష్టి అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. ఒక ఎస్కోట మండలమే కాదు, వేపాడ, ఎల్కోట, కొత్తవలస, జామి అన్ని మండలాల వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా ఎవరు కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పార్టీ మారడం జరిగింది. సో ఆ నోటీసులో ఏమి ఇచ్చారంటే మీ భార్య తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు మేము సస్పెండ్ చేయకూడదు అని ఇచ్చారు. ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు, ఎక్కడ కూడా లేదు. ఈ రోజుకి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి రీజన్ చెప్పి ఒక అభ్యర్థిని ఎవరిని కూడా మరి పదవి నుంచి తొలగించడం అన్నది ఎక్కడ కూడా జరగలేదు. అలాగే ఫైనల్ ఆర్డర్లో కూడా ఏమి ఇచ్చారు, నాకు బాగా తెలుసు ఈయన తెలుగుదేశం పార్టీకి ఏమో బాగా పనిచేసాడని మా చైర్మన్ గారు ఇచ్చారు. చైర్మన్ గారికి మా ఊరు ఏదో తెలియదు, మా ప్రాంతం ఏదో తెలియదు. అలాగే ఏదైతే కంప్లైంట్ ఇచ్చినాయని కూడా విక్రాంత్ గారు మరి మనందరికీ కూడా తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో ఉండేవారు. ఈ మధ్యన జిల్లాలు మారిన తర్వాత రాజాం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన మరి ఎప్పుడు చూసారో తెలియదు, ఎక్కడ చూసారో తెలియదు. ఆ స్కూల్ మీటింగ్లోని మరి ఆయనే ఉన్నట్టు అక్కడ నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతాను, లేకపోతే నా భార్యను పంపిస్తానని మాట్లాడారని చెప్పి అందులోనైతే నోటీసులు అయితే రాయడం జరిగింది. అలాగని కేసు ఏ కేసుకైనా కానీ సాక్ష్యం లేకుండా, విచారణ లేకుండా జడ్జిమెంట్ ఎక్కడ కూడా ఇవ్వరు. ఇంకా ఫైనల్గా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సరే ఎమ్మెల్యే అభ్యర్థిని మనం మార్చుకోవాలి, లేకపోతే వెళ్ళడం కష్టం అని నాకున్న ఒపీనియన్. ఆ పార్టీ ఏ ఒపీనియన్ తీసుకుంటో, స్టాండ్ తీసుకుంటూ చెప్పాను. అలాగే మాట్లాడుతూ కొంత సమయం అయిన తర్వాత చెప్పాను, సార్ నేను ఈ పదవి కోసం అయితే ఏ రోజు రాజకీయం చేయలేదు, మీరు ఎప్పుడైనా కావాలంటే నాకు కౌరు పెట్టండి. ఒక ఎమ్మెల్యే గెలుస్తారంటే ఒక ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తే ఇక్కడ పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తారు, లేకపోతే ఎంపీ గెలుస్తారు, నాకు కౌరు పెడితే నేను వచ్చి రిజైన్ చేస్తానని చెప్పాను. డైరెక్ట్గా సుబ్బారెడ్డి గారితో చెప్పాను ఈ మాటలన్నీ కూడా. సో అటువంటి నన్నే ఉపయోగించుకోకుండా ఇంత మెరుగులు పెట్టి ఇంత కక్ష సాధింపు చర్యల కింద నా పదవి తీసుకోవడం అన్నది చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా నేనైతే కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. రేపు 18వ తారీఖు నుంచి కోర్టులో ఉన్నాయట, కోర్టుకు వెళ్తాను. తప్పు చేయకుండా వాళ్ళని కానీ డిస్మిస్ చేసినా, వాళ్ళని సస్పెండ్ చేసినా, ఏం చేసినా తిరిగి మళ్ళీ వాళ్ళ పదవి వాళ్ళకి వస్తుందని తెలియజేయడం కోసమే మరి నేనైతే ఈ న్యాయ పోరాటానికి వెళ్తున్నాను. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కు తెలంగాణ ప్రభుత్వం జలక్, లోటస్ పాండ్ ముందు ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు. కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్న హీరో సాయి ధర్మతేజ్ పిఠాపురం మొక్కును చెల్లించుకున్నట్లు స్పష్టం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హామీల అమలుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ సిద్ధం. 5 సంతకాలపై హర్షం వ్యక్తం చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.